సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే మండే అనమాట. ఈ రోజు మా మామయ్య అయితే టెంపుల్ లో రుద్రాభిషేకం అయితే పెట్టినారనమాట. అందుకే నేనైతే స్నానం చేసి తొందరగా గుడికి అయితే వెళ్ళిపోయినా. ఈయనే మా మామయ్య గారు, మీ అందరికి తెలిసే ఉంటది, పాత వీడియోలో చూసే ఉంటారు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పరమాన్నంతో తయారు చేస్తారనమాట. అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి పరమాన్నంతో తయారు చేసి అభిషేకం అయితే చేస్తారనమాట. శివలింగం తయారు చేసేటప్పుడు అయితే మా వాళ్ళు అయితే చాలా శుభ్రంగా మంచిగా ముఖానికి అయితే ఒక టవాల్ కట్టుకొని అయితే తయారు చేస్తారు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు తుప్పులు పడతాయి కాబట్టి అట్లా పడకూడదని చెప్పేసి ముఖానికి టవాల్ కట్టుకొని చేస్తారనమాట. సో ఫైనల్ గా శివలింగం అయితే రెడీ అయిపోయింది, పూజ అయితే స్టార్ట్ అయింది అనమాట. అందరూ వరుసగా వచ్చేసి అభిషేకం అయితే చేస్తున్నారు. మరి ఈ పరమాన్నంతో చేసిన శివలింగాన్ని ఏం చేస్తారంటే, అభిషేకం అయిపోయిన తర్వాత అందరికైతే తీర్థప్రసాదం లాగా పెడతారనమాట. ఫైనల్ గా స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత మిగతా పూజంతో చేసిన తర్వాత మా మామయ్య గారు అయితే స్వామివారికి నక్షత్ర హారతి అయితే ఇస్తున్నారు అనమాట. అలా అందరూ హారతి తీసుకున్న తర్వాత ఆ పరమాన్నంతో చేసిన శివలింగాన్ని అయితే అందరికి ప్రసాదంలో పెడతారనమాట. నేనైతే ఫైనల్ గా తీర్థ ప్రసాదం తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయిన అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.